అల్లరి రేపుచున్నారు. జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లను తెంపుదము రండి. వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు గురురాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలుచుచున్నారు. ఏవికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకులను ప్రచండ కోపము చేత వారిని తలరింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజులను ఆసీనులుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు నా కుమారుడవు. నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము. జనములను నీకు శాస్త్రముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు. కుండను నలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా నలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి. భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దుపెట్టుకొనుడి. లేని యెడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ఆయన పాటించును. ధర్మ కుమారుని ఇంద్రాకారుడు 2000 సంవత్సరాలకు పూర్వమే, అంటే క్రీస్తు జన్మించక 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ సంకీర్తన ప్రథమ స్కంధంలో 2వ సంకీర్తన కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనను ముద్దు పెట్టుకోండి. నా యొక్క కుమారుని ద్వారా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాను. అది సియోనులో, అది స్థిరమైన రాజ్యం. రాబోవు యేసు క్రీస్తు వారి జననం గురించి 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుని గ్రంథంలో, అంటే ఇప్పటికి 4000 సంవత్సరాలు అవుతుంది. ఈ 4000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు రాయబడుతున్నారు పాత నిబంధన గ్రంథంలో. కావున ఈ కుమారునిట గడగడలాడుచు ఎలా పెట్టుకోవాలి? భయపడుతూ, అంటే భయంతో భక్తితో ముద్దు పెట్టుకోవడం అంటే దేవుని ప్రేమించడము. అది చెప్పండి, దేవదేవుని ప్రేమించడం, ఆ దేవుని ఆరాధించడం, ప్రభువును నిత్యము ఆరాధించడం. ఆ దేవదేవుని కృపలో మనందరము ఈ దినము క్రిస్మస్ అంటేనే ఆరాధన, క్రీస్తును ఆరాధించడం అని మనం చెప్పుకున్నాం. గత నెల రోజుల నుండి ఈ యొక్క క్రిస్మస్ గురించి మనం చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం.
వచ్చి మనమందరం కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పైకెత్తి కుమారుడా ఇదిగో నరకము నుండి తప్పించడానికి, శాపము నుండి తప్పించడానికి, పాప విముక్తులను చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రభువా. నరరూపిగా దీనుడిగా నా రూపంలో వచ్చాడు దేవా. యేసయ్యా నీకు స్వాగతము. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తున్నాము, దేవుని ఆరాధిస్తున్నామని రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. చక్కగా స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా అన్నాడు. స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా
ఆయన ఆరాధించడమే మన ధర్మాలు. ఆ దేవుని చిత్రం ఏంటంటే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించడమే క్రిస్మస్ పండుగ. నగరంలోకి రాష్ట్రాలు గురువుల తల్లి అన్న ఈ క్రిస్మస్ ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మీయ ఆరాధన మంచి చూస్తున్నామమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవులో మహిమకరంగా వార్షికోత్సవ ప్రీ క్రిస్మస్ ఆరాధన టయానికి జరుగుతూ ఉంది. ఈ టైం కల్లా దైవజనులకు ఇంకొక ఈ టయానికి వాక్యానికి కూడా మనం విశేషాలు దినము దాదాపు గంట 10 నిమిషాలు, గంట 15 నిమిషాలు యేసుబాబు గారు చక్కని వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుబాబు గారి ద్వారా తెలియజేశారు. అవును ప్రియ, ఆశ్రయపురముల గురించి. ఆశ్రయపురము అంటే
ఒక కాలంలో 6 ఆశ్రయ పురాణాలు ఉన్నాయి. మోషే గారు, యెహోషువ గారు వాటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆశ్రయపురం ఏంటంటే దేవుని మందిరము. అదే చెప్పండి, దేవుని మందిరంలో ఏముంటుందని చెప్పారు కదా, దేవుని మనస్సు ఏముంటుంది. దేవుని మనస్సు ఏంటి? వెరీ గుడ్. క్షమించడం, ప్రేమించడం. కావున మన మందిరంలో ఏముండాలి? ఫస్ట్ ప్రేమ ఉండాలి, రెండవది క్షమాపణ కూడా ఉండాలి. అదే చెప్పండి, ఎవరికి క్షమాపణ? రాయమ్మా, ఎవరికి క్షమాపణ? ఎవరిని క్షమిస్తావు? తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తావు. చాలా మంది అంటారు, దేవుని మందిరానికి వీళ్ళు మరి వెళ్తా ఉన్నారు, ఎన్నో తప్పులు చేస్తా ఉన్నారు. అసలు తప్పులు చేసిన వాళ్ళని క్షమించడానికి, పాపులను పరిశుద్ధులుగా చేయడానికి ఏర్పాటు చేయబడిన ఆశ్రయపురము ఇది. హల్లెలూయా. తెలియక వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు దొరికేది ప్రేమ, రెండవది క్షమాపణ, మూడవది సంతోషం, నాలుగవది ఆనందం, ఐదవది పరిశుద్ధాత్మ, ఆరవది ఆత్మీయ ఫలాలు, ఏడవది ఈ ఆత్మీయ ఫలముల నెరవేర్పు, లేకపోతే ఆత్మీయ వరములు. ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ. 7 రకాలైన కార్యాలు దేవుని యొక్క మందిరంలో లేక ఆశ్రయపురంలో జరుగుతాయి. ఎన్ని జరుగుతాయి చెప్పండి అమ్మా? 7 రకాలైన కార్యాలు దేవుని మందిరంలో జరుగుతాయి. అందుకే మనం వస్తాం. మొట్టమొదటిది ప్రేమ. చెప్పాల ఏది? రెండవది క్షమాపణ, మూడవది సమాధానము, నాలుగవది సంతోషము, ఐదవది ఆనందము, ఆరవది ఆత్మీయ ఫలములు, ఏడవది ఆత్మీయ వరములు. ఈ 7 అంశాల గురించి ఒక్కొక్క 5-5 నిమిషాలు, 7-5-35. అదేనా? కరెక్టేనా అమ్మ? కరెక్టేనా? 7-35 ఎక్కడ రాలేదని పిల్లలు మరి ఉద్యోగం ఉన్నాయి. సరే ఇప్పుడు గురించుకున్నా ఎక్కడ రాలేదని తీర్లు పెట్టి గురించుకుంటాం. కాబట్టి నా యొక్క కరెక్టే. 7-35 నిమిషాలు దేవుడు ఆత్మదేవుడు మనతో మాట్లాడను కాక. అది చెప్పండి, మరొకసారి చెప్పండి. మొట్టమొదటి దేవుని మందిరంలో లేక ఈ ఆశ్రయపురములో దొరికేది ప్రేమ. చెప్పండి అందరూ, మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి. నేను ప్రేమ ఎన్ని రకాలో చాలాసార్లు చెప్పాను. మీకు గుర్తుంటే చెప్పండి. అది లాస్ట్ది. లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి. మొట్టమొదటిది తల్లిదండ్రుల ప్రేమ, తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. రెండవది రక్త సంబంధికుల ప్రేమ, మూడవది భార్యాభర్తల ప్రేమ, నాలుగవది లోక సంబంధమైన బోధకం ప్రేమ అంటాను నేను. అంటే లవ్ అంటారు లోకంలో. ఈ ప్రస్తుతం పరిస్థితులలో ఆ మాట అసలు లోకంలో అర్థమే లేదు. ఐదవది అబాధ్య ప్రేమ. హల్లెలూయా. దేవుని మందిరంలో దొరికేది అబాధ్య ప్రేమ. దేవుని ప్రేమ,
అంతులేని ప్రేమ, అంతము లేని ప్రేమ, దానిలోనే శాశ్వతమైన ప్రేమ. ఇంకొకసారి చెప్పరా, ప్రేమించే ప్రేమ. హల్లెలూయా. లోక సంబంధమైన ప్రేమలు ఉన్నాయి, అవి స్వార్థమైన ప్రేమలు. ఈ దినాల్లో భార్యాభర్తల ప్రేమలు కూడా ప్రసాద్ అవునా కదా, శాంత మధ్య వస్తుంది లేదా ఎందుకు చెప్పడం 60 సంవత్సరాలు వచ్చేసి మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా, 35 years. మరి 30 సంవత్సరాలు అవుతారు నా కూతురు ప్రేమిస్తా ఉండేది. ఆయన కూడా కరెక్ట్గా అనుకున్నారా కరెక్ట్ అదా. నేను అంటాను, ఒకప్పుడైతే భార్యలు భర్తలు ఏ పరిస్థితులైనా ప్రేమించేవాడు. అంటే భర్త సంపాదనలు రాకపోయినా, భర్త ఆరోగ్యవంతులు రాకపోయినా, భర్త ఒకవేళ తనను హింసించేవాడైనా, భర్త ఒకవేళ లోక సంబంధిగా బ్రతుకుతూ ఉన్నా, భర్త తనను బిడ్డలను వదిలేసిన ఆ భార్య ప్రేమిస్తూనే ఉంటుంది ప్రాణం పోయే వరకు. అదే చెప్పండి ఒకసారి. ప్రస్తుత ప్రేమ, నేను తర్వాత భర్త గురించి కూడా చెప్తానమ్మా, ప్రస్తుతం భార్య గురించి చెప్తాను. ప్రస్తుత ప్రేమ, భార్యల ప్రేమలు ఆ విధంగా లేవు. సంపాదిస్తేనే మా అన్న సంపాదించు కావాల్సినదే మా వదిన. ఇప్పుడు మా అమ్మాయి బాగా లేకపోతే నేనెన్నో అంటాము కాదు, నేనే ఇప్పుడు బాధపడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా మా అన్న సంపాదించింది అవునా కదా. కాబట్టి అది మా వదిన అలాంటిది కాదు, అది చాలా ఎక్కువ ఆటలు ప్రేమించి అది ఆయన చేసే ఉపచారము పరిచర్య చాలా గొప్పది. అది పూర్వకాల ప్రేమలు కార్యంలో ఉండేవి. ఇప్పుడు భర్త తనను ఆమె కావలసిన అవసరాలు తీర్చకపోతే అవసరాలు తీర్చే వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎవరా ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు, సాఫ్ట్వేర్ పెళ్లి చెప్పండి, దేవుడి ముందు భయభక్తులు కాకుండా తాత్కాలికంగా ధనాన్ని నమ్ముకొని లేదా లోక సంబంధమైన వాటిని నమ్ముకొని పెళ్లి చేసుకుంటారు. సంవత్సర కాలంలో వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది. నీకు బెబ్బే, నీ అమ్మ బెబ్బే అంటున్నారు ఆడవాళ్ళు. మరి అయితే అర్థం ఏంటంటే, నేను సంపాదిస్తున్నా 1,00,000 రూపాయలు, నువ్వు సంపాదిస్తున్నావు, నా 1,00,000 వాటిలో నీకు నన్ను సాకాల్సిన వాటితో ఉంటే ఇద్దరిది చూడమ్మా. చెప్పండి, నా భార్యని మా మీద అందరికీ తెలుసు. 1,45,000, 1,50,000 లాస్ట్ సంవత్సరం జీతం. అసలు అమ్మా నా దగ్గర జాయిన్ అయ్యింది ఉద్యోగంలో 86లో. అప్పట్లో ఏంటంటే బ్యాంకులో జీతం పడేది కాదు. 10 స్కూళ్ళకి నేనే వెళ్ళి జీతం తెచ్చి వాళ్ళకి ఇచ్చేవాడిని. నా భార్య నా దగ్గరే పనిచేసేది, నేనే బిల్ చేసేవాడిని. ఆమె జీతంలో లేదు, ఆమె చేతికి పోయేది లేదు. సరే, తర్వాత బ్యాంకులు వేస్తున్నారు ఏటీఎం నుంచి. ఆమె ఏటీఎం ఎప్పుడు ఆమె దగ్గర ఉండదు, ఆమె చేతులతో లేదు. అయితే బిల్లు ఏర్పాటు చేసేదా ఆఫీసులో చేస్తారు, చాలా కాలం నేను చేస్తాను. సరే, అంటే ఏనాడు కూడా 1,00,000 సంపాదిస్తున్నా ఆమె దాన్ని ఎక్కడ నన్ను ఎప్పుడు అడిగేది కదా. నేను అప్పుడప్పుడు అడిగేవాడిని, ఏమన్నా ఇంత తక్కువ వస్తా ఉంది కదా, నేను ఇలా ఖర్చు చేస్తున్నాను, నువ్వు మరి ఏంటంటే నాకు ఎక్కువ రిస్క్ ఉండవు కదా, మంచో చెడు నువ్వే చేస్తావు, ఆ భారం నా మీద గట్టే అడగలేదు. అదే నువ్వు చెప్పండి ఒకసారి. అందరూ తెలుసు, నా కుమార్తెలు తెలుసు, బావకి వాళ్ళ తమ్ముళ్ళకి అందరికీ, మా బంధువులందరికీ, సంఘంలో ఉండే వాళ్ళందరూ అందరికీ తెలుసు. ఎందుకు కొంతమంది ఆ విధంగా ఈ రోజుల్లో స్త్రీలు ఉంటారు.
నా డబ్బు అనే మాట ఎవరు రాకూడదు, భార్యలు రాకూడదు, భర్తలు. అప్పుడు ఆ కుటుంబం ప్రేమగా ఉంటుంది. మాకైనా మా బాగా సంపాదించే ఆ మాటను గౌరవంగా చూసేది. ఇప్పుడు ఎంత ప్రేమిస్తుందో ఆమె వేయాలా, దేవుడికి వేయాలా. మనందరూ కూడా తెలిసిదే. ఆమె కూడా వాళ్ళు చెయ్యాలి. అది చెప్పండి ఒకసారి. మా ఏడాది కూడా అంతే. మా ఆయన సంపాదించిన కాలం తింటాగా తిన్నది, తింటుంది, మనం మర్చిపోయింది. అమాయకురాలు. అది చెప్పండి. అమ్మ స్త్రీలు ముఖ్యంగా అమాయకులమ్మా. అప్పుడు మా మాట ఇప్పుడు కానీ కాదు. అయ్యో అవునా ఇంకో నిజమే కదా. అబ్బో అయ్యో ఎన్ని రకాల ఇప్పుడు కూడా అమాయకులమే. యథార్థాలు ఇప్పుడు కూడా అమాయకులమే. దేవుడికి స్తోత్రం. అయినా మీకు ఇచ్చిన భర్తలు కూడా మంచివాళ్ళే. మా దేవతమ్మ నేను 100 రూపాయలు ఖర్చు మా దేవతమ్మ చేతులు అసలు మా సెలవుయ్యా దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఏం అడ్మినిస్ట్రేషన్ చేసినప్పుడు ఇలా భర్తలు అన్న వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది. బాధ్యత లేనప్పుడు బాధ్యత తీసుకోవాలి. అవునా అనుభవం తీసుకోవద్దా, తీసుకోవద్దా కావాలా. కుటుంబం పట్టాలి కదా, కుటుంబానికి క్షేమంగా చూడాలి కదా. ఆమె ఎక్కడో ఉద్యోగం చేసేది మార్కెట్లో, లేదు నెల్లూరులో 16 సంవత్సరాలు పనిచేసింది. పోయేటప్పుడు అయ్యో ఛార్జింగ్ డబ్బులు ఆమె ఏదో 1,00,000 రూపాయలు పెట్టుకొని నేనైతే ఛార్జింగ్ డబ్బులు ఇస్తాను 5,000 పెట్టుకోదు. ఆ కరెక్ట్గా లెక్కేసి మరీ చెప్పద్దు 1000 రూపాయలు సరిపోతాయి ఇక వారానికి. మళ్ళీ శనివారం వస్తుందా? ఎందుకు చెప్తున్నానంటే ధన వ్యామోహం అనేది ప్రేమను ఏం చేస్తుంది? ధనము అనేది ముఖ్యం కాదమ్మా, ప్రేమ అనేది ముఖ్యం. భర్తలు కూడా భార్యలను ప్రేమించమన్నాడు. భార్యలని లోబడ్డారంటే అదే ప్రేమించడమే. అందరినీ ఎంతవరకు ప్రేమించాలంటే అసలు నిజంగా పిల్లరా నిజంగా ప్రేమించే భార్యలో భర్తలకు అంత అదృష్టం. ప్రేమించే భార్యలో నేను అదృష్టం నేను చెప్పాలని. నేను ఆమె నన్ను ప్రేమించినంతగా నేను ఆమె ఎప్పుడు ప్రేమించాను. యథార్థంగా దేవుడు సరిగ్గా చెప్తున్నాను. ప్రభు ప్రేమను బట్టి చెప్తున్నాను. ఎందుకంటే అంత ఎక్కువ ప్రేమించే పోయిన కృష్ణ ధర్మంలో ఇక్కడ కూర్చోండి. ఈ దినం లేదు. మనం వచ్చే కృష్ణ ధర్మంలో మనం ఎక్కడ ఉంటాము ఉండము. కానీ ఒకటి నేర్చుకుంటుంది ఆ ప్రేమ కుటుంబానికి సంఘానికి బంధువులకు పరిచయం. అది చెప్పండి. హల్లెలూయా. ధనం నాకు ముఖ్యం, ప్రేమగా పలకరించడం ముఖ్యం, ప్రేమించడం ముఖ్యం. ప్రియా దేవుడు విచారా మానవులు స్వార్థమో నిస్వార్థమో ఏదో ప్రేమిస్తారు కానీ అలాగే ప్రేమ ఎక్కడ దొరకది? దేవుడి మందిరంలో అలాగే ప్రేమ దొరుకుతుంది. అదే చెప్పండి. మీ కుటుంబాల్లో నిజమైన ప్రేమ దొరకకపోతే దేవుడి సన్నిధికి రండి, ప్రభు సన్నిధికి రండి. నిన్ను ప్రేమించే దేవుడు ఇక్కడ ఉన్నాడండి. నిన్ను ప్రేమించడానికే 11 మంది ఆయన భూమికి వచ్చాడు. నిన్ను ప్రేమించడానికే తండ్రి ఒకసారి ఇంటిని వదిలి వచ్చాడు. నిన్ను ప్రేమించడానికే వేరేవేళ దూతల ఆ యొక్క స్థుతి కాలముల మధ్య ఉండవలసిన వాడు ఈ లోకానికి నిరాకారుడై తను తాను తగ్గించుకొని జన్మకు స్థలము లేక ఈ లోకంలో జన్మించాడు. అదే చెప్పండి. కావున ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రేమించడానికి వచ్చాడు. ప్రేమ ఎక్కడ జరుగుతుంది? అంటే ప్రేమ ఎక్కడ జరుగుతుంది? దేవుని యొక్క సన్నిధిలో. దాన్ని నేను అయ్యగారు ఏం చెప్పాడు? ఆశ్రయ
సమర్పణలో ప్రేమ దొరుకుతుంది. మా సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాల్లో ప్రేమ ఉండదు, ఒకరితో ఒకరు ఉండదు. రాయ మీకు మొహం ఇచ్చిందనుకో, కళ్యాణ పక్కకి మొహం కాదు, రాయ మొహం ఉండకూడదు. చాలా సంఘాలు జరుగుతాయి. దేవుని కృపను బట్టి మన సంఘంలో దేవుడు అప్పటి దేవుని స్తోత్రాలు చెప్పండి. చివరి కావాలి అంటే సంఘం అందరూ కలిసి కట్టుకున్నాం. ఈ మొహం నేను చూడలేదు, నా మొహం నువ్వు చూడలేవు, నేనే పాఠం తెలుసుకున్నానని ఒకటో ఆరాధన, రెండో ఆరాధన, మూడో ఆరాధన విడిపోయి 3 రకాలుగా ఆలయానికి వస్తారు. ఎందుకు వస్తున్నారు? దేవుని ఆరాధించడానికి కాదు, దేవుని ఆరాధించడానికి అయితే ప్రేమ నిలయమైన ఈ యొక్క మందిరంలో ఒకరినొకరు ప్రేమించుకోలేని వాళ్ళు ప్రభువుని ఎట్లా ప్రేమిస్తావు? నీ ఎదురుగా ఉన్నా ఒక వ్యక్తిని ప్రేమించలేని వాడిని దేవుని ఎట్లా, కర్మని దేవుని ఎట్లా ప్రేమిస్తావు? కాబట్టి క్రీస్తు సభలో ప్రేమను నెలకొల్పడానికి ఆయన పుట్టాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన హృదయాల్లో యేసయ్య పుడితే మన ప్రేమమయుడమై బతకాలి. ఎందుకనగా మన ప్రభు ప్రేమమయుడు. ఏ ప్రేమ కలిగి ఉండాలంటే ప్రేమ యేసయ్య చెప్పిన ప్రేమ, యేసయ్య చెప్పిన ప్రేమ. చెప్పమాట ప్రేమిస్తున్నావా? దేవుని మహిమలుగాక. ఇంకొకటి శత్రువులను ప్రేమించాలా? ఎంతమంది ప్రేమిస్తున్నారు? నిజంగా చాలా మంది ప్రేమించలేము. దేవుడు ఆ మనసిస్తే మనం గదిలో అల్లే చెప్పండి. అనుభవం అయితే అస్సలు ప్రేమించదు శత్రువులు. సరే కోపం కదా, ఇది ఒప్పుకో. కానీ ఇక్కడికి వచ్చి శత్రువులను ప్రేమించకపోతే ఏదైనా రావడం కూడా మన ఫలితం లేదు, వల్ల వచ్చిపోవచ్చు. యేసయ్య ప్రేమను మనం ఇతరులకు పంచాలమ్మా. అదే క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ. ఒక అతను చాలా దినాల నుండి నాకు పలకడం లేదు. ఇంక పూర్వం భలే పలికేవాడు. అంకుల్ ప్రైజ్వాడు అని చెప్పి అబ్బాయి. అది కారణం ఏంటంటే ఒక చిన్న విమానం వేరే వాళ్ళది. ఆ విమానంలో ఏదో న్యాయం చెప్తా ఉంటే అతను వ్యతిరేకంగా మాట్లాడితే అది తప్పురా అని చెప్పి నేను కొంచెం పరుషంగా మాట్లాడి భూములే లేదా అలా మాట్లాడదు అని చెప్పి పరుషంగా మాట్లాడాను. వాళ్ళకి న్యాయం జరిగింది. ఆ అబ్బాయి అనుకున్న అబ్బాయి జరగలేదు. అందువల్ల అంటే కోపంగా ఉన్నాడు. నాకు కలిగేవాడు కాదు, నాకు ప్రైజ్గా చెప్పేవాడు కాదు. నేను మొన్న అయ్యా ప్రైజ్గా నాన్న రేపు చర్చిలో యానివర్సరీ జరుగుతుంది రానా తింటాను. పిల్లలందరూ ప్రేగాడు తప్పకుండా వస్తారు. అబ్బాయి నన్ను అడిగిగా అబ్బాయి చిన్నవాడే. కానీ ఎందుకు పలకరించామంటే యేసయ్య ప్రేమ అనుకుంటుంది. ఆయనకి నాకు ఏమి బాగా ఎందుకు అసలు శత్రుత్వం నేను ఎప్పుడో మర్చిపోయాను. కానీ అబ్బాయి మనసులో తెలియదు. అబ్బాయి మనసులో విషయం పోవాలంటే ఏం చేయాలి? మనం 10 నిమిషాలు వద్దా? అనుకుంటాను. ఈ అర్థమైంది అన్నమాట. వేరే కూడా అంతే. అప్పటికప్పుడు తోడ్పడది, అప్పటికప్పుడు గంభీరంగా వస్తుంది. 2 రోజులు ముందు లేదా ఆమె ముందు నేను చూసేది 3 రోజులు అమ్మకాలు నేను బాగుంటున్నాను కోపడుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమను మనం పంచకపోతే క్రిస్మస్ చేసుకోవడం కూడా అవసరం. దేవుని క్రిస్మస్ చేసుకోవడం అంటే ప్రతిదినం ఆరాధించడం, ప్రతిదినం దేవుడు ప్రార్థన చేయడమే. దేవుడిని ఆరాధించడమే క్రిస్మస్ అంటే. ఇలాగా ఈ క్రిస్మస్ పండుగలో నీకు ఎవరైనా శత్రువు ఉంటే ఇంటికి పోయి వెంటనే అందుబాటులో పోయి పలకరించు, లేకపోతే ఫోన్ చేసి వాళ్ళని పలకరించు, వాళ్ళకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పు.
అడగండి చేసుకున్నారో అడగండి. వాళ్ళని ప్రేమించండి. యేసుక్రీస్తు ప్రేమను మనం రుజువు చేసుకున్నాక యేసయ్య అనుకుంటే ఆయన్ని మనం ప్రేమిస్తాను ప్రభువా, నేను నీ బిడ్డనవుతాను ప్రభువా, నా హృదయంలో చేర్చుకున్నాను ప్రభువా అని మనం వాగ్దానం చేశాం. భార్యాభర్తల వివాహంలో వాగ్దానం చేసుకున్నట్లుగా మన భర్త మన లేని భర్తతో కూడా వాగ్దానం చేశాం. బాప్తిస్మం తీసుకున్నాం, వచ్చాం. అనేక మార్లు ఆయన మాట వెళ్ళలేదు. అనేక మార్లు గత సంవత్సరంలో మనం ఆయన లోబడలేదు. అనేక మార్లు ఆయన సన్నిధికి రాలేదు. అనేక మార్లు ఆయన స్తుతించలేదు. కానీ ఆయన నేను ఎప్పుడైనా ద్వేషించాడా? చెప్పడమ్మా, ఆయన నేను ఎప్పుడైనా ద్వేషించాడా? ఆయన ప్రేమించడం మానలేదు అదే చెప్పండి. అందుకే నా యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ శాశ్వతమైన ప్రేమ కావాలంటే ఆశ్రయపరమలకు అనుదినం రావాలి. ఆరాధన జరిగినప్పుడల్లా రావాలి. అవకాశం ఉన్నప్పుడల్లా రావాలి. మనశ్శాంతి ఇంట్లో లేనప్పుడల్లా రావాలి. నిజంగా సాయంకాలం పూట వచ్చి ఈ దేవాలయ ఆవరణలో కూర్చుంటే ఎంత చక్కగా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది, ఎంత మంచి గాలి. కాసేపు తలుపుని స్ప్రే చేసుకొని, కాసేపు దేవుడితో మాట్లాడుకొని, కాసేపు యేసయ్య ప్రేమను అనుభవించి, కాసేపు అలా కూర్చొని మంచి పాటలు పాడుకొని ప్రార్థన చేసుకొని ఇక్కడ ఉంటే ఎంత ఆనందంగా ఉందో అనుభవించి నాకు తెలుసు. మన బిడ్డలు కూడా కొంతమంది అనుభవిస్తున్నాడు. నేను ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే యేసు ప్రేమాలయానికి దేవుని సన్నిధికి అనుదినము రండి. తప్పని బట్టి దేవుడు ప్రార్థిద్దాం. తప్పని బట్టి దేవుడు మహిమపరచండి. యేసు క్రీస్తు ఆశ్రయపురంలో ప్రేమ కలుగుతుంది. రెండవది ఏం కలుగుతుందమ్మా? చెప్పండమ్మా. ప్రేమ మొదటిది. రెండవది క్షమాపణ. అమ్మా, పూర్వకాలంలో ఆశ్రయపురములు తెలిసి తెలియక తప్పు చేసిన వాడికి ఆశ్రయపురం. నేను అయ్యాను ఈ ఆశ్రయపురము తెలిసి తెలిసి తప్పు చేసిన వాడికి. అమ్మా, తెలిసి తెలిసి తప్పు చేసిన వాడికి ఆశ్రయపురం. అంటే మనం కాదు కదా. చెప్పండి, నేను కాదని చెప్పండి. తెలిసి తప్పు చేస్తున్నావా లేదా? సంగమా చెప్పు. మీరందరూ చేయడం లేదో నేను చేస్తున్నాం. అనేక విషయాల్లో దేవుడికి సంపూర్ణంగా లోపడలేకపోతున్నాం. ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒప్పుకునే వాళ్ళని దేవుడు క్షమిస్తారు. చాలా విషయాల్లో ప్రభుని స్తుతించవలసిన రీతిగా స్తుతించలేకపోతున్నాం. ఆరాధించవలసిన రీతిగా ఆరాధించలేకపోతున్నాం. ప్రార్థించవలసిన రీతిగా ప్రార్థించలేకపోతున్నాం. అది తప్పే. తప్పు అంటే ఏదో అనుకోవాలండి. ఆజ్ఞ ఏమనుకుంటుందంటే పాపం చేస్తున్నాను. దేవుని ఆజ్ఞను అనేక సార్లు అతిక్రమిస్తున్నాను. గతంలో మీ అందరూ అతిక్రమించలేదు కదా. అందరూ అతిక్రమించిన వాళ్ళే ఆ కుట్టి తప్ప. నువ్వు కూడా గుడికి రాకపోవడం పాపం, ప్రార్థన చేయకపోవడం పాపం, వాక్యం చదవకపోవడం పాపం. ఆ మాట చెప్పాడు బైబిల్ చదవా లేదా? దేవుడు వాక్యం చెప్తున్నా అంటే ఆ విజ్ఞానం అతిక్రమిస్తున్నాం మనం. కానీ పిల్లరా, దేవుని సన్నిధిలో ఆయన ఆశ్రయ పొడవులో క్షమాపణ దొరుకుతుంది. ఈ క్షమాపణ ఎవరి కూడా దొరికింది? ఒక కాలంలో లేదు. యేసయ్య ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని కాచి
ఆ తన రక్తం ద్వారా పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడు. అదే చెప్పండి ఒకసారి. హల్లెలూయా. క్షమాపణ ఎంతవరకు ఉంటుందో వినమగలో జీవితాంతం ఎన్ని మార్లు క్షమించమన్నాడు? 7 మార్లు, వీలైతే 77 మార్లు జీవితాంతం. అంటే నీ జీవిత కాలము మనుషులు క్షమించమంటే ఏదయ్యా మన బతికేంత కాలం క్షమిస్తూనే ఉంటాడమ్మా. ఆయనే ఆత్మీయ దగ్గర ఉంచకూడదు. అది చెప్పండి. హల్లెలూయా. ఆయనే ఆత్మీయ దగ్గర ఉంచకూడదు. ఒక్కొక్కటిగా గ్రహించుకుంటా రావాలి. ప్రభువును సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. మన బిడ్డలు పుట్టాడు, ఆ బిడ్డను చూసి తల్లి గారిని సంతోషపడాలి. చిన్నప్పుడు గుడిగుడి అడుగులేస్తూ తిరుగుతూ ఉంటే మనకు ఎంతో సంతోషం. వాళ్ళు పెద్ద అయిన తర్వాత అదే అడుగులతో మన గుండెల పైన తనే బిడ్డలు ప్రస్తుతం పోతా ఉన్నారు. ఎప్పుడైతే గుండెల పైన వాళ్ళు ఏం కాదు, నీ గుండెలను వాళ్ళు వాడిపెడతారు. ఎప్పుడు నీ మాట అయినప్పుడు సత్ప్రవర్తన లేనప్పుడు, ఎప్పుడు తన సత్ప్రవర్తన తల్లి, ముఖ్యంగా తల్లిదండ్రులారా నీ బిడ్డలు సత్ప్రవర్తన కలిగి జీవించాలంటే నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. మా మీ బిడ్డలు నా బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నాను అనే ఒక చేతులు శాతమ్మా నా సాయిబు బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారని విషయం చెప్తే దేవుడికి స్తోత్రం కలుగుతుంది రాక, దేవుడికి మహిమ కలుగుతుంది రాక. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన కూడా చాలా రకాలు ఉంటాయి. ఒక చెప్పు ఇంకా ఉపవాస ప్రార్థన, ఇంకా కన్నీటి ప్రార్థన, ఇంకా మోకాళ్ళ ప్రార్థన, ఇంకా ఒప్పుకోలు ప్రార్థన, హృదయం కలిగిన ఎన్ని ఉన్నాయి కదా. ఏసై ఇదే ప్రార్థన ఉంటున్నామా? చెప్పండి. పశ్చాత్తాప ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. వెరీ గుడ్. కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. ఏసై ప్రార్థన ఎలా అంటే అమ్మా అందరు జాగ్రత్తగా ఒక మాట ఏంటండి, యేసయ్య ప్రార్థన, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు రావట్లేదు? మరి రోజు ప్రార్థిస్తున్నావు కదా, కానీ ఎందుకు జరగలేదు? బిడ్డల ప్రవర్తనలో ఎందుకు మార్పు రావడం లేదు? లేదా నువ్వు ప్రార్థించే అంశం ఎందుకు నెరవేరడం లేదు? అంటే ఏదో లోపం ఉంది ప్రార్థనలో. ప్రార్థన లోపం కాదు, మనం చేసే పెదవులలో లోపం ఉంది, నీ ఆత్మలో లోపం ఉంది, నీ హృదయంలో లోపం ఉంది. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏంటంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతికితే ఆయన నీ ప్రార్థన వింటాడు. చెప్పండి. ఎట్లాగంటే ఇప్పుడు నాకు 3 బిడ్డలు, వాళ్ళలో ఒక బిడ్డ ఏదైనా అడిగితే నేను కాదు అని లేదు. నాకు లేకపోయినా సరే, ఎంత కష్టమైనా సరే, అది చేయలేదైనా సరే ఆ బిడ్డ కోసం తప్పకుండా చేస్తాను నేను. ఎందుకంటే ఆ బిడ్డ అంటే నాకు ఎక్కువగా ఇష్టం కాబట్టి. ఎందుకు ఇష్టం అంటే ఆ బిడ్డ నా ఇష్టానుసారంగా పెరుగుతుంది. ఆ బిడ్డ నా ఆత్మ కలిగి ఉంది. ఆ బిడ్డ రక్తం నాదే, కానీ లోక సంబంధమైన ఆత్మ కలిగి జీవించే బిడ్డలన్నా కూడా ఆ తండ్రి వాళ్ళ కోరిక నెరవేర్చు. ఆయన ఆత్మ కలిగి ఉండాలి. ఆ బిడ్డ ఆ తండ్రి ఎందుకు ఎక్కువగా ప్రేమించాలంటే ఆ బిడ్డ తండ్రికి ఇష్టమైన రీతిలో బ్రతుకుతుంది కాబట్టి. అప్పుడు తప్పనిసరిగా ఆ బిడ్డ మరో తండ్రి వింటాడు. ఈ పరలోక తండ్రి కూడా నీ ప్రార్థన ప్రతిఫలం ఇస్తున్నారు అంటే ఇవ్వాలి అంటే ఆయనకి ఇష్టమైన రీతిగా మనం బ్రతకాలి. హల్లెలూయా. గంటలు ప్రార్థించండి, మనిషి వాడు గిఫ్ట్. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటే మనము మొట్టమొదటిగా ఆయన ఇష్టమైన రీతిగా మనం బ్రతుకుతూ ప్రభు కోసం మనం ప్రార్థన చేయాలి. అది చెప్పండి. హల్లెలూయా. మీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం
అంటున్నారు, మంచిది, నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ప్రార్థించు, నీ చిత్తాన్ని నీ తండ్రి నెరవేర్చుగా. ఎందుకంటే దేవుని సన్నిధిలో క్షమాపణ దొరుకుతుంది. మూడు, సంతోషం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఒక సంగీతం పాడారు దేవదూతలు. యేసయ్య లోకంలో జన్మించినప్పుడు సమాధానం లేదు. నేను అయినా చెప్పారు, మా నెల్లూరులో మరీ సమాధానం లేకుండా పోయింది. నిజమే, రోజు ఒక హత్య ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయారు. దూరాలు డబ్బులు ఇచ్చే సందర్భంలో లక్షల కూడా మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తే ఒక మనిషిని గొంతు కోసం అంటే కోసేస్తున్నారు. అలా అలవాటు అయిపోయారు. ఎందువల్ల అంటే 10,000 కూడా వెళ్ళారు. ఒక గంట నా కొడుకు మనోళ్ళు జ్ఞానులు అసలు నా మనోళ్ళు అనుకో, సెల్లు తీసేయలేదండి, తలకాయ పనులు పెట్టాడంటే వాళ్ళ ఆయన ఒరే వాళ్ళు నిజంగా జరిగింది. డబ్బులు ఇవ్వలేదని ముందు పోసేసాడంట వాళ్ళ అమ్మని. ఒకడు, అమ్మ నీ కొడుకు జాబులు నిజమే, లోపల నమ్మాలి. అయ్యమ్మ మన మంటలు వేరు, మన ఆలోచన లేదు. ఇప్పుడు నువ్వు పైకి వచ్చేవాళ్ళు నాయన భయంకరంగా ఉంటారు. సమాధానం ఎక్కడుంది లోపల? ఎవరంతా ఉందా సమాధానం? నేను యథార్థంగా చెప్తున్నా, మా అక్క శ్రమపడి బిడ్డల కోసం వస్తుంటే ఆ బిడ్డలు ఇంకా ఏడాదికి ఆమె ఎంత శోధిస్తుంటారో వాళ్ళ కుమారులు ఉన్నారు. అయినా ఎందుకు అనిపిస్తుందంటే తల్లి కాబట్టి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సంతోషము, సమాధానము, ఆనందము. ఎవరికి సంతోషము ఆనందం ఎప్పుడు వస్తుందంటే హృదయంలో ఏమవుతారా? యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? చెప్పడమ్మా, చెప్పండమ్మా. సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. సమాధానకర్తయకు అది యెషయాగారు ప్రవచించారు. అదే దేవుడు ఏం చెప్పి చేసేప్పుడు ఆయనకు యేసు అని పేరు పెట్టివారండి. అసలు ముందు రక్షిస్తాడు ఆయన, తర్వాత ఆయన ఇస్తాడమ్మా, సమాధానం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీకేం కావాలో సమస్యలు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన రక్షణను నువ్వు స్వీకరించినప్పుడు. రాయనమ్మా, అల్లు చెప్పు. రాయనమ్మా, ఇంటికాడ అటు ఇటు మార్చివా? ఏదో పళ్ళు మూతలు పడుతున్నాయి, ఏం మారవా? ఇంటికాడికి వచ్చినవా? రాలా. రాత్రి పెట్టులో పాపం చాలాసేపు ఇక్కడికి వచ్చారు. కళ్ళు మూతలు పడి బాబు ఆమె ముసుకేసుకుంటున్నా. అర్థం రావాలి, అర్థాలు పెట్టి ఇది కళ్ళు కనపడ్డా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ వైపు చూడండి సంతోషంగా. దేవుని సన్నిధిలో సమాధానం దొరుకుతుంది. ప్రభు సన్నిధికి మనం వచ్చేది సమాధానం. ఫస్ట్ది దేవుని ప్రేమను పొందడానికి, రెండవది క్షమాపణ పొందడానికి, మూడవది సంతోషము ఆనందం పొందాలంటే సమాధానం పొందడానికి, తర్వాత ఆత్మీయ ఫలములు ఫలించడానికి. ఇప్పుడు నేను చెట్లేసా, ఇది చూశారో లేదో, అక్కడ ఒక 2 నిమ్మ చెట్లు వేస్తున్నారు, అది కాయ కాదు, ఒక కాయ రాలిపోయింది. నేను పోయింది కదా, ఇంకా 3 రోజులు పైగా రాలా. అది ఒక రకమైన నిమ్మ. అది ఎంత బాగుందో వాతావరణంలో కానీ చూస్తే పోయిపోతే నాకు ఉదయకాలంలో పోయి చూస్తే రోజు నుంచి ఆ చెట్ల చూసుకుంటూ ఉంటా.
మామిడి చెట్లు బాగా పెడుతున్నాయి, జామ చెట్లు బాగా పెడుతున్నాయి అని చెట్లు. ఎందుకంటే నేను వేసాను కాబట్టి కష్టపడి తీసుకొచ్చి వేసి వాటికి నీళ్ళు పెట్టడానికి పైపు మహానుభావులతో వేయాలి. నేను మళ్ళీ పైపు తెచ్చిన నేను గురించి నీళ్ళు పెట్టాలి. తెలుసుకోవాలి దేవుడు వాళ్ళని దీవించుగా. మైకిల్ పోయి తెచ్చినట్ల దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నీది కాదు, నాది కాదు, యేసయ్య నీది. ఈ ఆశ్రయపురంలో క్షమాపణ తెలుస్తాడు. దేవుడి సన్నిధిగా, దేవుడి సన్నిధిలో సమస్య ఉంది. ఆయన ఆశ్చర్యకార్యంగా ప్రవర్తించాడు. ఆయన వీధులను కలిగించువాడు, ఆయన దొంగలను మార్చువాడు, ఆయన నరహంతములను మార్చువాడు. ఆయన లోకంలో ఎందుకు పనికిరావని లోకమంతా నిన్ను ఎదివేసిన నా యేసయ్య నిన్ను కౌగులించుకునే దేవుడు. హల్లెలూయా. కావున ప్రియులారా, సమాధానాన్ని ప్రభు యొక్క మందిరంలో పొందుటకు గాక. ఆత్మీయ ఫలాల దగ్గరికి వచ్చాం. ఈ ఆత్మీయ ఫలం ఫలించాలంటే రోజు వాటికి ఏం పెట్టాలి? వాటికి అనుకుంటున్నాడు వాటి దగ్గరికి. బాబు ఆ చెట్లు బాగా కదే వాటికి ఏం ముందు ఇస్తావు అది తెచ్చేయ నీకు సభ చెప్తాయి. మేడమ్మ కొన్ని రోజులు మనమైతే కొట్టుకుంటునేది. పెద్దగా నేను అనలేదు. బాపు చెప్పు అన్నా తర్వాత నేను చూశానంటే కాబట్టి కొంచెం మాట్లాడి ఒక మామిడి చెట్టు బాగా తెచ్చేసేది. చక్కగా వస్తుంది. దాన్ని తెచ్చి ముందేసిన పెద్ద వాడు చెప్పాడు, చెప్పినోడు తప్పలేదు. అయ్యా కొంచెం దూరంగా కొంచెం దిగాడు. గట్టిగా ఇంత పోసిన అది ఇంతే కొంచెం నాకు మాడి పెట్టింది. వెంటనే నువ్వు చెట్టు తెచ్చి పెట్టుకోడా చేసి నీ వల్ల అటు తెచ్చిపోతే నీ వల్ల బాగా వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం దర్శకాక. హల్లెలూయా. మీ అందరిలో ఆత్మీయ ఫలాలు గడించాలంటే ఫస్ట్ ఏం కావాలా? నీరు కావాలి. రెండోది ఏం కావాలా? ఆత్మ కావాలి. వాక్యము, పరిశుద్ధాత్మ. ఈ రెండు దొరికే చోట కదా ఆశ్రయించుకుంటుంది. చివరిగా వచ్చేద్దాం. ఎప్పుడైతే ఫలాలు వహిస్తావో అప్పుడు దేవుడు వరాలు ఇస్తాడు. హల్లెలూయా. ఈ ఫలాల్లోనే ప్రేమ మనం పొందడది. అన్నిటికంటే అమూల్యమైనది ప్రేమే. యేసయ్య శాశ్వతమైన ప్రేమను పొందాలంటే ఫలించాలి. ఏం చేయాలమ్మా? ఫలించాలి. ఫలింపులో ప్రేమ ఉంది. ఈ ప్రేమ లోకానికే మించిన ప్రేమ, లోక సంబంధమైన ప్రేమ కాదు. ఇది అవాక్య ప్రేమ. హల్లెలూయా చెప్పండి. కావున ప్రియులారా, అనేక వరాలు పొందాలమ్మా. మన సర్వలో వరాలు పొందే వాళ్ళు తక్కువైపోయారు. నాకు చిన్నది ఒకప్పుడు ప్రవచన బాగా చెప్తున్న బట్ట ఈనాడు ప్రార్థన చేయడం మానేసి ప్రవచనాలే రావాలి. కాబట్టి ప్రార్థన చేయండి. దేవుడి దగ్గర ప్రవచనాలు వరాలు ఉన్నాయి. చాలా మందికి పరిశుద్ధాత్మ ఉంది. చాలా మందికి దగ్గర నూతన సంవత్సరంలో మీరు ఏం కోరుకోవాలంటే రేపు 30 రాత్రి ప్రభువా నన్ను ఆత్మీయ ఫలములతో నింపు, ఆత్మీయ వరములతో నింపు. 26వ వచనంలో నీ యొక్క బిడ్డగా నన్ను వాడుకోనాయని ప్రార్థన చేస్తాం కాక. ఒకసారి జ్ఞాపకం చేయండి. కొంచెం చేస్తా. ప్రేమ, క్షమాపణ, సమాధానము, సంతోషం, ఆనందం, ఆత్మీయ ఫలాలు, ఆత్మవరాలు. హల్లెలూయా. అవన్నీ ఇవ్వడానికి యేసయ్య ఉంటాడు. అందుకే ఇది క్రిస్మస్ పండుగ. అవన్నీ ఇవ్వడానికి యేసయ్య ఉంటాడు. అదే క్రిస్మస్ పండుగ. పండగే పండుగ, ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం. ఇక ఉదయాన్నే నేను మా ఇంట్లో పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం వేరమ్మ ఈ యొక్క ఆరాధనలో అంటే 24వ తేదీ ఏదైనా ఆరాధన నడిపించింది. అప్పుడు పుట్టి
ఆ సెల్ తెచ్చి ఇచ్చింది, ఆ పాట పెట్టి ఇచ్చింది. ఇచ్చేటప్పుడు ఇలా ఉదయాన్నే టీవీలో అది పెట్టి నా దాంట్లో యూట్యూబ్లో ఉంటుంది. వాచ్ కోసం అన్నాను. రాజాని ఆ సన్నిధిలో మాట కూడా మీరు మూడు కలిసి పాడాలి. ఆ సెల్లో చూస్తా పాడితే చాలా తీరాలి. మళ్ళా పుట్టి తీసిచ్చింది. ఇలా ఉదయాన్నే ఆ ఆరాధన చూశాను. మన ఆరాధన కూడా సెల్లో పెట్టుకొని చూశాను. నేను జరిగింది కొంచెం ఓకే. కాబట్టి వీళ్ళగా దేవుడు మనకు మంచి జ్ఞాపకాన్ని కూడా మనకు ఇచ్చాడు. దీంట్లో నిశ్చయంతో చేసి పెట్టుకోవచ్చు. దేవుడు వాక్యాలు చూస్తూ ఉండవచ్చు. నేను ట్రైన్ ఉంటే చాలు ఆ మేధం చేసిన ఆరాధన, ఆ మేధం చేసిన ప్రార్థన, పాటలు వింటూ ఉంటా. దేవుడు వాక్యం వింటూ ఉంటా. ఎందుకంటే మనం ఎవరిని మర్చిపోలేము. మా మాట్లాడుతున్న పొద్దున్నే ఊరు పెట్టారు అన్నట్టు పాపం మా బాధ ఉదయాన్ని ఎక్కువ అమలు పెట్టింది. బావి మా కోళ్ళ ఏం చెప్పిందంటే మాయ అత్తమ్మ మాట పెట్టు ఉదయాన్ని వినాలి పడకపోతాను. కావున పిల్లల ఆ రాజు మనల్ని స్మరించుకోవాలి. మన బిడ్డలు కోసం చెప్పండి, చెప్పకపోతే దేవుడు మంచిపడతాడు. మంచి కార్యం ఏంటమ్మా? అదేంటంటే దేవుని యొక్క వైపు కలిగి ఉండడమే. అందుకంటే వేరే విధి మనకు ఎవరేలేదు. లోపం ప్రార్థన చేయడం, వాక్యం దొరుకుకోవడం, ఆ తగినంత మటుకు ఆయనకు లోబడడం, ఆరాధనకు పాల్గొనడం, దేవుని ఆరాధించడం. అంతకంటే మనకి ఈ లోకంలో మించిన విధి ఏమీ లేదు. రాబోయే సంవత్సరంలో ఆ విధంగా మనల్ని దేవుడు నడిపించుగా. హల్లెలూయా, హల్లెలూయా. సోదే హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేయగలమా? ప్రార్థన చేసి వాక్యం వింటామా?